ఫ్రెండ్స్ అక్కడ విగ్రహాన్ని చూసారు కదా, అది లక్ష్మీ నరసింహస్వామి అవతారంలో అది ఒకటి. సో ఏమైతుంది అంటే స్టోరీ ఏంటంటే, హిరణ్యకశ్యపుని అనే రాజుకు భక్త ప్రహ్లాదుడు పుడతాడు. పుట్టుకతోటే నేను వైష్ణవ మతానికి సంబంధించిందిగా మాట్లాడుతూ ఉంటాడు. నాకు అన్ని వైష్ణవమే, నాకు అన్ని విష్ణువే, నాకు అంతా అది అని చెప్తూ ఉంటాడు. సో వీళ్ళిద్దరికి ఎప్పటికప్పటికి వైరల్ అవుతుంటాయి. సో ఆ విధంగా అవుతూ ఉంటే అన్ని చేస్తూ పాములతో కరిపేయడం, సముద్రంలో వేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. తర్వాత ఏమవుతారంటే, ఒకరోజు ఈ దేవుడు నిజంగా ఉండేది ఉంటే ఈ స్తంభంలో ఉన్నాడేమో చూపెట్టు అని చెప్పగానే, నిజంగానే ఉండి బయటకు వస్తాడని భక్త ప్రహ్లాదుడు చెప్తాడు. అప్పుడు ఆ ఒక్క స్తంభం బద్దలు కొట్టుకొని బయటకు వచ్చి లక్ష్మీ నరసింహస్వామి అవతారంలో వచ్చి హిరణ్యకశిపుని యొక్క పొట్టను చించి పేగులు తీసి చంపేస్తాడు. సో ముందే ఇది హిరణ్యకశిపునికి ఒక శాపం ఉంటుంది. ఇటు మనిషి కాదు, ఇటు జంతువు కాదు, రెండు విధాలుగా ఉండే వాళ్ళు మాత్రమే నేను చంపగలుగుతారంటారు. అందుకే లక్ష్మీ నరసింహస్వామి సగం సింహావతారంలో తల భాగం నుంచి మానవ అవతారంలో ఉంటుంది. సో ఆ విగ్రహం. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, ఈ లక్ష్మీ నరసింహస్వామి ఇంట్లో చంపడు, బయట చంపడు, అలానే ఆకాశంలో చంపడు, భూమి మీద చంపడు. ఇంట్లో గడప మీద నిలబడి పొట్టను చీల్చి హిరణ్యకశిపుని చంపేస్తాడు.